ఇవాళ ఒక డార్క్ చాప్టర్ ఆస్ట్రేలియాలో బోందీ బీచ్ దగ్గర ఒక మసాకరే జరిగింది. మళ్ళా పహల్గామ్ తర్వాత ఇది ఒక వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఘాతక్ అని అంటారు. ఒక బ్రూటల్ టెర్రరిస్ట్ అటాక్లకు ఇలా ఆస్ట్రేలియన్స్ గురైనరు. ఈ టెర్రర్ అటాక్లా జూయిష్ కమ్యూనిటీని టార్గెట్ చేసిర్రు. సుమారు 11 మంది వరకు చచ్చిపోయినరు అని చెప్తున్నారు. ఇలా బోందీ అటాక్ ఏదైతే బీచ్ అటాక్ జరిగిందో దాన్ని మనం చూస్తే సండే ఈవినింగ్ హనుక్కా సెలబ్రేషన్ అని అంటారు. ఇజ్రాయలీ జ్యూస్ వాళ్ళు హనుక్కా సెలబ్రేషన్ అని అంటారు. ఇది బోందీ బీచ్ సిడ్నీ దగ్గర చేసుకుంటారు. ఇది ఒక ఫెస్టివల్ ఆఫ్ లైట్ అండ్ ఫేత్ అని చెప్పి మాట్లాడతారు. ఇది ఫస్ట్ డే ఆఫ్ హనుక్కా, ఫెస్టివల్ ఆఫ్ లైట్ అండ్ ఫేత్. సడన్గా ఒక ర్యాండమ్ వైలెన్స్ డెలిబరేట్గా టార్గెట్ చేసిండ్రు. జూయిష్ కమ్యూనిటీని టార్గెట్ చేసిండ్రు. ఫుటేజ్కి ఇట్లా మనం తీసుకొని చూస్తే ఒక గన్మెన్లు కూడా వాళ్ళు అబ్సల్యూట్గా ఒక స్ట్రాటజికల్ పొజిషన్ బ్రిడ్జ్ మీద నిలబడ్డారు. అంటే వాళ్ళు గన్ కొట్టేటప్పుడు వాళ్ళు మీదికేని కొడుతున్నారు, ప్రజలందరూ కింద ఉన్నారు. ఒక ఎలివేటెడ్ పెడస్ట్రియన్ బ్రిడ్జ్ మీద నిలబడ్డారు. సివిలియన్స్ ఇంకా పోలీసులు కంప్లీట్గా కియాస్క్లా పట్టుడుగా, అసలుకి వాళ్ళకి ఏం లేదు, ఇక కంప్లీట్ కియాస్క్ కాడ ఒక గన్ మ్యాన్ కంప్లీట్గా ఒక సివిలియన్ బ్రేవరీకి వాడిని బద్దలు వలగొట్టారు, తీసుకున్నారు.